ఆంధ్ర ఊటీ అరకు వ్యాలీ హాట్ ఎయిర్ బెలూన్స్ ఫెస్టివల్ కు సిద్ధమైంది. రేపటి నుంచి 3 రోజుల పాటు బెలూన్ ఫెస్టివల్ జరగనుంది. ఆకాశంలో విహరిస్తూ తూర్పు కనుమల అందాలను వీక్షించేందుకు పర్యాటకులు తహతహలాడుతున్నారు. అరకు వ్యాలీ ఈ పేరు వినగానే మనసు గాల్లో తేలిపోతుంది. కొండలు, లోయలు, జలపాతాలు, ప్రకృతి రమణీయత కళ్లకు కడుతుంది. పర్వతాల అంచున రైలు ప్రయాణం, బొర్రా గృహల సౌందర్యం, వలిసెల ఊసులు, కాఫీ తోటల పలకరింపులు, కాళ్లను తాకే మేఘాలు, గిలిగింతలు పెట్టే చలిగాలులు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అదో భూతల స్వర్గం అన్న భావన కలుగుతుంది. ఘాట్ రోడ్లోనో రైలు మార్గంలోనో అరకు అందాలను అనుభూతి పొందుతున్న పర్యాటకులకు ఆకాశ మార్గం ద్వారా విరివనాల సోయగాలను వీక్షించేందుకు మరోసారి అవకాశం లభించింది. అరకులోయ అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఉత్సవానికి వేదికైంది. 3 రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్స్ లో గగనతలానికి వెళ్లి కొండలు, లోయల్లో దాగున్న అందాల్ని వీక్షించే ఛాన్స్ వచ్చేసింది. అంతెత్తు నుంచి కాఫీ తోటలు, గిరిజన గ్రామాలను సందర్శించే గొప్ప అనుభూతినిస్తుంది ఈ వేడుక. ప్రకృతి సౌందర్యానికి నిలయమైన పచ్చని అరకు కొండల్లో, లోయల్లో హాట్ ఎయిర్ బెలూన్లు రంగులను వెదజల్లుతూ ప్రేక్షకులకు ఆశాంతం సాహసోపేతమైన ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుంది. ఇండియా, బ్రెజిల్, ఇటలీ, యూకే, థాయిలాండ్, ఫ్రాన్స్, స్పెయిన్, మలేషియా సహా పలు దేశాలకు చెందిన 20 హాట్ ఎయిర్ బెలూన్స్ ఈ ఉత్సవంలో పాల్గొంటున్నాయి. బ్రూనో క్లౌన్, హనీబీ, బేబీ కార్, హ్యాపీ చికెన్ వంటి ఆకృతులతో బెలూన్లు నీలిమేఘాల మధ్య కదులుతూ అద్భుతమైన అనుభూతులను కలిగిస్తాయి. అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అరకులో రేపు ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ గతేడాది నిర్వహించిన తొలి హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ పర్యాటకులకు కొత్త అనుభూతిని సొంతం చేసింది. వాతావరణం అనుకూలించని కారణంగా ఆశించిన స్థాయిలో బెలూన్లు ఎగరకపోయినా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ దొరికింది. అరకుకు ఉన్న ప్రత్యేకతలు, అందాలను ఆకాశంలో నుంచి చూడాలన్న కోరిక ఎంతో మందికి ఉంటుంది. మేఘాలు స్పష్టంగా కనిపించే సూర్యోదయం వేళ బెలూన్ విమానాలను ఆకాశంలో వదలడం ద్వారా ప్రేక్షకులకు అత్యంత ఆనందాన్ని అందించడంతో తొలి రోజు ఫెస్టివల్ ప్రారంభమవుతుంది. సూర్యోదయం సమయంలో మంచు తుంపరుల మధ్య అరకులో బెలూన్లు విన్యాసాలు చేస్తుంటే ఆ దృశ్యం అద్భుతంగా ఉంటుంది. వెరైటీ డిజైన్లతో రూపొందించిన ఈ ఎయిర్ బెలూన్లు ఒక్కొక్కటిగా గాల్లోకి ఎగురుతుంటే వాటిని చూసేందుకు పర్యాటకులు పోటీ పడాల్సిందే. 15 కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్స్ ఒక 20 బెలూన్స్ తోటి లాస్ట్ ఇయర్ కంటే కూడా నెంబర్ ఆఫ్ కంట్రీస్ కానీ నెంబర్ ఆఫ్ బెలూన్స్ కానీ ఈసారి ఎక్కువగా ప్లాన్ చేయడం జరిగింది. ఈ మధ్య జరిగిన ఏ ఫెస్టివల్స్ కంటే కూడా ఎక్కువ మంది రీచ్ అయిన అకేషను బెలూన్స్ ఫెస్టివల్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఇంకా సెకండ్ ఎడిషన్ గ్రాండ్గా చేయాలి. ఈసారి ఖచ్చితంగా ఎక్కువ మందికి ఇంకా అది అవకాశం కల్పించే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఓవైపు సెల్ఫీలు, ఫోటోలతో సందడి చేయాల్సిందే. ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ నుంచి అరకు అందాలను తిలకించిన పర్యాటకులు మాత్రం ఫిదా అయిపోవడం ఖాయం. ఉత్సవంలో భాగంగా అంతర్జాతీయ బెలూనిస్టులు కాఫీ ప్లాంటేషన్, వాటర్ ఫాల్స్ మొదలైన ప్రాంతాలను సందర్శిస్తారు. ఇక రాత్రి సమయంలో చీకట్లలో మినుమిట్లు గొలిపే బెలూన్లు, అనుసంధానం చేయబడి బెలూన్ విమానాలతో నిపుణులు చేసే గగన విన్యాసాలు ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి. గత ఏడాది నవంబర్ నెలలో ఫస్ట్ బెలూన్ ఫెస్టివల్ జరిగింది. అయితే వర్షాలు, దట్టమైన మేఘాల కారణంగా ఆశించిన స్థాయిలో విజయం కాలేదు. దీంతో ఈసారి హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ను జనవరికి మార్చారు. ఇప్పటికే ట్రయల్ రన్ సక్సెస్ కాగా వాతావరణం అనుకూలిస్తుందన్న ఆశాభావం నిర్వాహకుల్లో వ్యక్తమవుతుంది. మన అరకుని నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తీసుకురావడానికి, గుర్తింపు ఇవ్వడానికి ఈ ఫెస్టివల్ని ప్రభుత్వం తరఫు నుంచి మనము ఏర్పాటు చేయడం జరుగుతుంది. బేసికలీ ఇట్లాంటి ఈవెంట్స్ చేస్తే దీనికి పబ్లిసిటీ, దీనికి ప్రమోషన్ ద్వారా భవిష్యత్తులో టూరిస్ట్ ఇక్కడ ఎక్కువ మంది రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఫారెన్ దేశాల నుంచి కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి.
మనకు లాస్ట్ 4-5 ఇయర్స్లో కంటిన్యూస్గా 20% రేట్తోనే డొమెస్టిక్ ఫుట్ఫాల్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు అరకు, గండికోట మరియు హార్స్లే హిల్స్ లాంటి ప్లేసెస్ని మనం అడ్వెంచర్ స్పోర్ట్స్ కింద ప్రమోట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. విశాఖ గిరిసీమల్లో ఎత్తైన పర్వత శ్రేణులు, పచ్చదనంతో నిండిన లోతైన లోయల హొయలను ఆకాశంలో చాలా ఎత్తు నుంచి చూసే ఆనందాన్ని పర్యాటకులకు అందివ్వడానికి ప్రత్యేకించి అరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ రూపొందించబడింది. రాష్ట్ర పర్యాటక ఆదాయాన్ని పెంచుతూ ఈ ప్రాంతం అభివృద్ధికి సహకరించడమే లక్ష్యమంటోంది పర్యాటక శాఖ. Araku is very nice, as a matter of fact. We've been observing the weather last 3-4 days. Fortunately, it begins to kind of get sunny at about 10-10:30 in the morning. Until then it is very foggy, but after that the weather is good the whole day. Evening tethers, we don't foresee any problem. We just hope that the morning weather clears up a little sooner, so that there is enough visibility for us to be able to take a balloon flight before the thermals become active. So as of now, keeping fingers crossed, God is kind and the weather is looking very nice. We have done trial runs for the last 3 days and God has been kind. We've been very, very lucky. No issues at all. బెలూన్ ఫెస్టివల్ అనుభూతిని ఆస్వాదించడానికి ప్యాకేజీలను కోరుతూ ఇప్పటికే 2500 మంది ఆన్లైన్లో ఎదురు చూస్తున్నారు. వీరిలో కొందరిని లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేయనున్నారు.